ఇంకొక విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నా. అంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి పోతున్నప్పుడు మొత్తం దారిలో ఉన్నటువంటి కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పంక్చర్ దుకాణపోళ్ళు, పండ్లు అమ్ముకుంటోళ్ళు, మక్కగంగులు అమ్ముకుంటోళ్ళు వారి వచ్చిపోయే రోజు ఒక 4 గంటల ముందు వచ్చినప్పుడు, ఒక 4 గంటల ముందు పోయేటప్పుడు మొత్తం అన్నీ తీసి పక్క పెట్టేది, చిట్టుకునేది. ముఖ్యమంత్రి గారు ఇటు వస్తే మేము సంతోషపడాలి, కానీ ముఖ్యమంత్రి గారు వస్తే మాకు శాపం. ఇవాళ కూడా మళ్ళీ నేను రాత్రి ఒక పెళ్ళి పోయినా, వారు కూడా పెళ్ళికి వచ్చింది. నేను రోడ్డు దిగిన, ఏది రింగ్ రోడ్ దిగి శంషాబాద్లో ఎంటర్ కావాలంటే 35 నిమిషాలు ఆపింది మమ్మల్ని. 35 నిమిషాలు ఆపింది, 35 నిమిషాలు. ముఖ్యమంత్రి గారేమో మేము పోతున్నప్పుడు ఆరుబడ్డ ఎక్కర్లేదు, మునుపటి ముఖ్యమంత్రి లాగా డాబు దర్పం లేదు నాకు అని చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా కూడా 30 నిమిషాలు 40 నిమిషాలు అసలే ట్రాఫిక్ జాములను చచ్చిపోయే జనానికి ముఖ్యమంత్రి గారి ప్రయాణం ఏదైతే ఉందో అదొక శాపంగా మారిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేసుకోమని చెప్పి కోరుతున్నాం. మీ దృష్టికి ఇది వచ్చిందో లేదో తెలియదు, కానీ మీరు దీన్ని రివ్యూ చేసుకోమని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అట్లనే ఈ హైడ్రా మీద కొంతమంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మేము హైడ్రా మంచి పని చేస్తే మేమేం వ్యతిరేకించట్లేదు. బిగినింగ్లో మొదట్లో ఈ హైడ్రా దారి తప్పి పేదల ఇళ్లను కూల్చేసినప్పుడు మేము వ్యతిరేకించినాం. కొంతమంది మాట్లాడుతున్నారు హైడ్రా ఇంత మంచి పని చేయొచ్చు, మంచి పని చేసి సంతోషపడతాం. మేమే ఇస్తున్నాం కొన్ని కాంప్లైంట్. ఇప్పుడు అనేక దిక్కుల ఇప్పటికి కూడా పార్కుల జాగాలు ఆక్రమించుకుంటాను, అనేక దిక్కుల గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకుంటాను. తప్పకుండా వాటిని కాపాడవలసిందే. కానీ మా గాజుల రామారం అనేటువంటి దగ్గర 50-60 ఏళ్ళ క్రితం ఏ కంకర మిషన్లు అయితే పెట్టుకున్నారో ఆ కంకర మిషన్లలో పనిచేసే వాళ్ళంతా కూడా ఒడ్రోళ్ళు పనిచేస్తారు, పేదోళ్ళు పనిచేస్తారు. ఆ కంకర మిషన్ అని కూడా ఒడ్రోళ్ళు పెట్టారు. అలా 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం మీరు ఎప్పుడైనా పోయి చూడండి. మనిషి జీవనానికి అనుకూలంగా ఉండే ప్రాంతం కాదు. రాళ్ళు రప్పలు, చెట్లు చేమలు, బొందలు, అసలు ప్రమాదమైనటువంటి ప్రాంతం అది. వాళ్ళు 4 ఎకరాల్లో 5 ఎకరాల్లో ఒక 200 గుడిసెలో 300 గుడిసెలో 30 గజాల 60 గజాలు కట్టుకుంటే దాన్ని కూల్చేసి మేము 15,000 కోట్ల రూపాయల భూములు కాపాడినామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటారంటే ఇంతకంటే సిగ్గుమాలితనం ఇంకేముంటే చెప్పండి. అసలు చాలామందికి కొంతమందికి గ్రౌండ్ రియాలిటీ తెలియక ఏది పడుతుందో మాట్లాడుతుంది, మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న మీకు హైకోర్టులో స్వయంగా వర్చువల్గా హైడ్రా కమిషనర్ని కోర్టు జడ్జెస్ వాయించారు. జైలు పెట్టాల్సి వస్తుంది, అరెస్ట్ చేయాల్సి వస్తుంది, చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నాను, మీరు మంచి పని చేయండి, కానీ మీరు ఇంకా గిట్లాంటి కేవలం దొంగల్లాగా సాటర్డే సండే మాత్రమే పోలీసు వాళ్ళందరినీ కూడా జమ కట్టుకొని ఈ కూల్చివేత పనులు ఆపమని చెప్పి కోరుతున్నాను.